వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డును అక్రమాను ఖండించిన బీజేపీ పార్టీ కౌన్సిలర్ సభ్యులు. స్థానిక ప్రజలతో కలిసి కబ్జాకు గురవుతున్న రోడ్డును సందర్శించిన లక్ష్మణరావు. ఎస్సీల ఏబీసీల వర్గీకరణలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగ్గ విషయం. ఈ పోరాటంలో వారి జీవితాలను త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాట్సాప్ సమాచారంతో విశాఖపట్నం వెళ్లి రమేష్ ను తీసుకువచ్చిన లక్ష్మీనారాయణ. రమేష్ ను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ. ఎంఆర్పీఎస్ లో రాష్ట్ర డాక్టర్స్ ఫోరం కన్వీనర్ గా పనిచేసినందుకు గర్వంగా ఉంది. దేశాన్ని అభివృద్ధి వైపు నడపాలంటే రాజ్యాంగం రాయడం అంబేద్కర్ ద్వారానే సాధ్యమం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాలో స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమాన్ని పక్కా కార్యాచరణతో నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సమీకృత సమావేశం మందిరంలో స్వచ్ఛందనం పచ్చందనంపై కార్యక్రమం నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టరేట్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమం కింద గ్రామాలు పట్టణాలలో చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలు షెడ్యూళ్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ, మన గ్రామాలను పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వం స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమాన్ని ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫిఫ్త్ రోజు మార్నింగ్ మీరు ఒక మీటింగ్ పెట్టుకుంటారు, కొంత పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు, వైడ్ పబ్లిసిటీ వచ్చే మీటింగ్ పెట్టుకుంటారు అండ్ యూ డూ ఏ ర్యాలీ అన్నమాట. సో ఈ ర్యాలీలో యూ కెన్ ఇన్వాల్వ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్లో పిల్లలు కూడా యూ కెన్ ఇన్వాల్వ్ ఉంది. సో దట్ విల్ హ్యావ్ మ్యాక్సిమం కవరేజ్ అండ్ అవర్ మెసేజ్ విల్ గో టు ఎవ్రీబడి. సో అది ఫస్ట్ చేయాల్సిన పని. ఏదో జస్ట్ మా కోసం ఒక బ్యానర్ పట్టుకొని తిరగడం కాకుండా పర్పస్ ఆఫ్ దిస్ ఏంటంటే మనం ఇక్కడ శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము. Especially monsoon time, sanitation is of prime importance అన్నట్టు మెసేజ్ షుడ్ గో ఎవ్రీబడి. సో ఆ మెసేజ్ పోవాలంటే ఒక ఎస్ఎస్జీ ఎంగేజ్ చేయడం, మళ్ళీ లేకపోతే మీ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని లేకపోతే ఎక్స్ వాళ్ళని కొత్త వాళ్ళని ఎవరిని అందరినీ ఇన్వాల్వ్ చేయొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి వీ వాంటెడ్ టు టేక్ దిస్ మెసేజ్ టు ఎవ్రీ హౌస్ అనమాట. అట్లా ఎట్లా అయింది అంటే, మీరు ప్రతి స్కూల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఎస్ఐటీ కానీ లేకపోతే పెయింటింగ్ కాంపిటీషన్ కానీ అట్లా మీరు ఆ రోజు సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో పెడితే that message will go to everybody. So అది ఒకటి కొంచెం కేర్ఫుల్. స్టాగ్నెంట్ గా ఉన్నాయి ఈ 5 years తర్వాత అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ నాన్ నెగోషియబుల్ అనమాట. ఇక్కడ ఉన్నాయంటే విచ్ మీన్స్ మీరు అవర్ ఎంటైర్ బెటాలియన్ ఆఫ్ స్టాఫ్ వీఆర్ నాట్ వర్కింగ్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఏ డ్రైనేజ్ స్టాగ్నెంట్ ఉండడానికి వీలేదు. తర్వాత కొన్ని చోట్ల మనం డ్రైనేజ్ తీసుకున్నాము, వెంటనే లిఫ్ట్ చేయట్లేదు, తీసి సైడ్లో పెట్టేస్తున్నాం, లిఫ్ట్ చేయట్లేదు. ఎస్పెషల్లీ మున్సిపాలిటీలో దిస్ ప్రాబ్లమ్ ఇస్ వెరీ పర్సిస్టెంట్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుతో అణగారిన వర్గాలకు పండుగ రోజని అన్నారు బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి. సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకులు మంద కృష్ణ మాదిగ ఫోటోలకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగ్గ విషయమని అన్నారు. ఆనాడు విశ్వరూప మహాసభలో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో వారు అందించిన తోడ్పాటు హర్షించదగ్గ విషయమన్నారు. రామగుండం భారతీయ జనతా పార్టీ తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. దశాబ్దాల కాలం నుండి ఈ పోరాటాన్ని ముందుండి నడిపించినటువంటి మందకృష్ణ మాదిగకి ఈ పోరాటంలో ముందుండి వారి జీవితాలను త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు. జై బీజేపీ
భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ జనతా దేశానికి ఘనత జిందాబాద్ నరేంద్ర మోడీ గారు हम करेगा ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయము. అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆనాడు హైదరాబాద్లో జరిగినటువంటి విశ్వరూప మహాసభలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడం లోపల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు, గౌరవ పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఇవాళ ముందుండి ఎస్సీ వర్గీకరణ విషయంలో పూర్తిగా తోడ్పాటుని సహకారాన్ని అందించినందుకు హృదయపూర్వకంగా రామగుండం భారతీయ జనతా పార్టీ నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దశాబ్దాల కాలం పాటు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ముందుండి నడిపించినటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి, మరి ఈ పోరాటంలో వారి జీవితాలని త్యాగం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నిజంగా కూడా చాలా సంతోషకరం. దళిత సామాజిక వర్గాల్లో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా హర్షించేటువంటి అంశంగా భావిస్తూ, ముఖ్యంగా మరి ఇవాళ పూర్తి దళిత వ్యతిరేకిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము కూడా సహకారాన్ని అందించినామని చెప్తా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, తప్పకుండా మీరు దళిత సామాజిక వర్గానికి, ఇందులో ఉన్నటువంటి ఉప కులాలకి, అట్టడుగు వర్గాలకి పూర్తిగా న్యాయం జరగాలన్నా, అన్ని ఫలితాలు అందాలన్నా తప్పకుండా మీరు మరి పూర్తిగా సహకారాన్ని ఇప్పుడు అందించాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మీ వంతు బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సూర్యాపేట జిల్లా కోదాడ మునుగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం తాటి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని కిందికి దింపేందుకు తాటి చెట్టు ఎక్కుతున్న వ్యక్తిపై మృతి పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి అని అక్కడి ప్రజలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలోని తిలక్ రోడ్ను నివాసం ఉంటున్న కటుకం నారాయణ కుమారుడు కటుకం రమేష్ మతిస్థిమితం కోల్పోయి గత 4 సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయారని తల్లిదండ్రులు తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రావడంతో దాన్ని 32వ వార్డు కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణకు చేరగా దాని ఆధారంగా విశాఖపట్నం వెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్న రమేష్ ను అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకురాలై వై మమత విశాఖపట్నం నివాసం ఉంటున్న కోరుట్లపట్నానికి చెందిన అడేపు శాంతమూర్తుల సహకారంతో తీసుకొచ్చారు. కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఎండి అరిపోద్దీన్ సమక్షంలో
32వ వార్డు కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ రమేష్ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పజెప్పారు. ఈ వ్యక్తిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పజెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన జిందం లక్ష్మీనారాయణను రమేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఫైవ్ డేస్ కింద సోషల్ మీడియాలో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన వెంటనే నాకు నమస్తే తెలంగాణ శ్రీనివాస్ జర్నలిస్ట్ గారు పంపిన వెంటనే నేను ప్రతి మా పద్మశాలి గ్రూప్లో ఫార్వర్డ్ చేసిన వెంటనే నాకు ఆడప్ నరేష్ అలాగే కంటా ఉదయ్ ఇద్దరు నాకు ఫోన్ చేసి అన్న వీళ్ళు మన ఊరి అతనే మనవాడే మన పద్మశాలిసే కానీ కరెక్ట్ యాక్టివిటీ చెప్పలేకపోయింది. మళ్ళీ కంటా ఉదయ్ వెంటనే మళ్ళీ ఫోన్ చేసి అన్న వీళ్ళు తిలక్ రోజులు ఉంటారు కక్కం నారాయణ వాళ్ళ కొడుకే, ఇంతకుముందు వీళ్ళ తమ్ముడు కూడా నాసిక్లో యాక్సిడెంట్లో చనిపోయింది, ఇప్పుడు వీళ్ళు ఇల్లు వేసినాడు, వెంటనే వెళ్ళి ఫోన్ చేస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి చాలా మంచి వాళ్ళు వెల్లాడలో ఉంటుంది అన్నా కానీ మళ్ళీ వెల్లాడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నాకు సెండ్ చేసినాక వీళ్ళ చెల్లి రమ్య ఫోన్ లిఫ్ట్ చేసి విషయం చెప్పకుండా అవునన్నయ్య మా అన్నయ్యనే 3-4 years నుండి కనిపించట్లేదు, మరి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చారా అంటే ఇచ్చినాము, ఇక దానికి ఏం రిప్లై రాలంటే ఇతనైతే మా అన్నయ్య ఎక్కడ ఉన్నో తెలియదు అంటే మళ్ళీ నేను దాన్ని ఫాలో అయిన తర్వాత అక్కడ మమతా మేడం అని విశాఖపట్నం మమతా చారిటబుల్ ట్రస్ట్ అని ఆ మేడం రిసీవ్ చేసుకొని సార్ మా వద్ద క్షేమంగా ఉన్నాడు, ఆల్రెడీ 4 months బ్యాకే మాకు రోడ్డు మీద కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చి ట్రస్ట్కి తీసుకెళ్ళి మంచిగా చాలా కొంచెం పిసర్ని సార్ చేస్తుంటే అక్కడ మెంటల్ హాస్పిటల్ రామరెడ్డి సార్ సూపరింటెండెంట్ గారు తీసుకెళ్ళి 2 months అక్కడ ఉంచారు. 2 months మెడిసిన్ వాడిన తర్వాత అప్పుడు కొంచెం ఇతనికి అన్నీ గుర్తుకొచ్చినాయి, మాది కోరుట్ల తిలక్ రోడ్ అని చెప్తుండగానే వాళ్ళు హైదరాబాద్లో ఉండే ప్రేమ్కు సెండ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. వెంటనే అతను స్పందించి ఇటు సోషల్ మీడియాలో పంపగానే ఇట్లా పంపించమని ఆమె చెప్పిన వెంటనే వెళ్ళి ఆ తర్వాత అక్కడ శ్రీనివాస్ సార్ అడిషనల్ కమిషనర్ గారు వారు కూడా ఫోన్ చేసినాక అప్పుడు నేను ఇలా తల్లిదండ్రులు పిలిపించి అడిగితే వెంటనే మీరు వెళ్ళి తీసుకోవాలండి అని చెప్పినాక వీళ్ళకు స్తోమత లేదు సార్, ఎట్లా ఎవరు కూడా రావట్లేదు అంటే సరే నేనే వెళ్తా అని చెప్పి ఆమెతో ఫోన్ మాట్లాడి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆడపు శాంతమూర్తి అని చాలా హెల్ప్ చేశారు, అతని సహాయంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే రమేష్ ఆనందోత్సాహంతో మీద పడి వెళ్ళడం జరిగింది. చాలా సంతోషంగా నా ఊరు మనిషి వచ్చిండు, నేను ఎక్కడున్నా వెళ్తున్నా అనే సంతోషంతో వెంటనే అక్కడ ఉండి వీడియో కాల్ వాళ్ళ అమ్మని నాన్నతో చెల్లెతో మాట్లాడడం జరిగింది. వెంటనే మళ్ళీ అక్కడికి అడిషనల్ కమిషనర్ గారు పోలీస్ శాఖ వారు వచ్చి నా ఒప్పందంతో లెటర్ రాసి ఇచ్చిన తర్వాత నాకు అప్పచెప్పడం జరిగింది. నేను మొన్న నైట్ వెళ్ళి నిన్న అక్కడ వాళ్ళు మాకు అప్పచెప్పని ఈరోజు మార్నింగ్ వచ్చి మన విషయ గారికి మన పొజిషన్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా వాళ్ళ అమ్మ నాన్న ఆనందం చాలా మంచిగా సంతోషం చూశాను. అక్కడ వారందరికీ అక్కడ హెల్ప్ చేసిన వారికి ఇక్కడ పోలీస్ శాఖ వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. హనుమకొండ జిల్లా భారత అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు SC/ST రిజర్వేషన్ల వర్గీకరణపై సంచలన న్యాయ తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ SC డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెనుమాండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ పేరుమండ్ల రామకృష్ణ మాట్లాడుతూ MRPSలో స్టూడెంట్ రాష్ట్ర డాక్టర్స్ ఫోరం కన్వీనర్గా పనిచేసినందుకు గర్వంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నెహ్రూ విదేశాల నుండి ఎవరు మన దేశానికి వచ్చినా నెహ్రూ జ్ఞానవంతులు అయిన అంబేద్కర్కి పరిచయం చేసి దేశ వ్యవహారాలను చూడమనేవారు. కాంగ్రెస్ పార్టీ దళితుల పేద వర్గాలను అభివృద్ధి చేసే దేశాన్ని అభివృద్ధి వైపు నడపాలంటే రాజ్యాంగం రాయడం అంబేద్కర్ ద్వారానే సాధ్యమని అన్నారు. రాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఆ చట్టాలు రాజ్యాంగం ద్వారానే అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయన్నారు. SC/ST వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్, జిల్లా నాయకులు, డివిజన్ మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. నేను డాక్టర్ రామకృష్ణ పెరుమల్ల, కాంగ్రెస్ పార్టీ SC సెల్ చైర్మన్, హన్మకొండ జిల్లా. SC/ST కులాల వర్గీకరణకు చంద్రచూడ్ గారి నేతృత్వంలో సుప్రీంకోర్టు
న్యాయ వ్యవస్థ ఈరోజు ఒక బృహత్తరమైన తీర్పునిచ్చినందుకు యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి ఎవరు వచ్చినా కూడా మా క్యాబినెట్ లో బజల్ అంటే ఒక జ్ఞానవంతుడు ఉన్నారు, ఆయన జ్ఞానము ఈ దేశానికి చాలా అవసరమని కాంగ్రెస్ పార్టీ ఒక న్యాయమంత్రి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఒక రాజ్యాంగ రూపంలో ఈరోజు భారతదేశానికి ఒక దిక్సూచి అయింది. అలాగనే ఈ రాష్ట్రాలలో హక్కులు కల్పించిన చంద్రచూడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు, మిగతా వాళ్ళు సునీల్ గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా చాలా మంది కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో, మిగతా కులాల ఉద్యమంలో కూడా ప్రతి ఒక్కరికి హక్కులు కావాలని కొట్లాడినారు. వారందరికీ కూడా నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో డాక్టర్ స్వరం కన్వీనర్ గా మరియు స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా హక్కుల గురించి కొట్లాడడం జరిగింది. ఈ రోజు ఆ హక్కులన్నీ ఫలించాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ వెంటనే సుప్రీంకోర్టులో రిజల్ట్ రాగానే గౌరవ మాన్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే అన్ని అమలు చేస్తాము. ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా ఈ నియామకాలు, ఈ వర్గీకరణ అమ్మేలాగా ఆర్డినెన్స్ తీసుకొస్తాన్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఎస్సీల తరఫున మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా దళితుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ, దేశంలో దళితుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని మరి ఒకసారి ఒక న్యాయ వ్యవస్థ మీద ప్రతి ఒక్క దళితులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఏ కష్టం వచ్చినా కూడా న్యాయ వ్యవస్థ తప్పకుండా తీర్పు తీరుస్తుంది. న్యాయ వ్యవస్థ ప్రకారము రాజ్యాంగ హక్కుల కోసము మనమందరం కొట్లాడి తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి నమస్కారాలు. జై భీమ్, జై కాంగ్రెస్. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని 35వ వార్డు వెంకటేశ్వర బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న రోడ్డును కొంతమంది వ్యక్తులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కబ్జా చేస్తున్నారని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బోయినపల్లి లక్ష్మణరావు స్థానిక ప్రజలతో కలిసి కబ్జాకు గురవుతున్న రోడ్డుని సందర్శించారు. ఈ సందర్భంగా బోయినపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు బోయినగిరి గిరిధర్ గుప్తా అనే వ్యక్తి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంబంధిత అధికారులతో కుమ్మెక్కు దొంగ పేపర్లు సృష్టిస్తూ హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఏళ్ల తరబడి ఉన్న రోడ్డును కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ రోడ్డు పక్కనే ఉన్న 2 ఎకరాలుగా లేఅవుట్ చేసిన సంబంధిత గ్రీన్ ల్యాండ్ ఏమైపోయిందని ప్రశ్నించారు. రోడ్డుకు ఇరువైపులా హరితహారం పేరుతో మొక్కలు నాటి పెద్దగా పెరిగిన వృక్షాలను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేయటం బాధాకరమని అన్నారు. సమస్యను పరిష్కరించి రోడ్డు పక్కన ఉన్న బోర్డును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ అధ్యక్షులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి ప్రధానమైనది. మాకు మా ప్రాంతం నుంచి అంటే పులిగోపాల్ రెడ్డి నగర్ కానీ, రెడ్డి బజార్ కానీ, అటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ, ఇంతకుముందు గతంలో 80 ఫీట్ల రోడ్డు మాది కంటిన్యూ రోడ్డు ఉండే మధ్య నుంచి దాన్ని గత పాలకులు దాన్ని మూసేసి దానికి మధ్యాహ్నం పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఇది ఒక్కటే రోడ్డు ఉంది, ఇటు అటు బంధం రోడ్డు టు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోతానికి దాన్ని కూడా కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ సీసీ రోడ్డు, ప్రజల సొమ్ముతో నిర్మించిన మెటల్ రోడ్డు, ప్రజల సొమ్ముతో నిర్మించిన కట్టిన చెట్లను కూడా రాత్రి పీకేసారు. ఇది మున్సిపల్ పాలకులకు తెలియట్లేదా, లేకపోతే వాళ్ళ సిబ్బంది చూడట్లేదా? ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హరితారం పేరుతో చెట్లు నాటితే ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం చెట్లు పీకేసారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే పాలకులు కానీ, మన మున్సిపల్ సిబ్బంది కానీ వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా మన మున్సిపల్ కమిషనర్ కానీ, టీపీఎస్ కానీ స్పందించి సత్వరమే ఇక్కడికి వచ్చి ఈ బజార్ ప్రజలతో తెలుసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి. ఒకవేళ భువనగిరి గిరిధర్ గుప్తా అనే వ్యక్తికి స్థలం ఉంటే అతని స్థలం ఎక్కడుందో చూపెట్టాలి, లేకపోతే అతనికి ప్రత్యామ్నాయం చూపెట్టండి, ఆయనకు ఆల్టర్నేటివ్ చూపెట్టండి. కానీ ఇది ప్రజలకు సంబంధించింది, వేలాది మంది ప్రజలు నడిచే రోడ్డు ఇది. ఈ రోడ్డు మీద వచ్చి ఒక పెట్టి ప్రజలందరూ భయాందోళనలు ఉన్నారు, రోడ్డు పోతుందేమో ఎట్లా అని మా పరిస్థితి అని. ఇప్పటికైనా సత్వరం స్పందించి ఇక్కడికి వచ్చి కమిషనర్, పాలకులు వచ్చి, టీపీఎస్ వచ్చి ఇక్కడ ప్రజలతో సంప్రదింపులు చేసి అతనికి ప్రత్యామ్నాయం చూపెడతారా లేదా అనేది వాళ్ళు నిర్ణయించాలి. లేని పక్షంలో మేము ఇవాళ మెమోరాండం ఇస్తాము కమిషనర్కు.
లేని పక్షంలో ఇక్కడ ధర్నా చేయడానికి కానీ మున్సిపాలిటీ కాడికి ధర్నా చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి మనకు వేరే రోడ్డు లేదు, అట్నుంచి మొత్తం చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది. వెంకటేశ్వర్ల బజార్ అంటే వెంకటేశ్వర్ల గుడి వల్లనే దీనికి ఆ వెంకటేశ్వర్ల స్వామి పేరు వచ్చింది, బజార్ అని పేరు వచ్చింది. ఇప్పుడు దీనికి కొత్తగా ఎవరో వచ్చి బోర్డులు పెట్టి, ఏం బోర్డు అండి ఇది, ఇట్లా బోర్డు పెట్టి భువనగిరి గిరిధర్ గుప్తా గారికి నమస్కారం చెప్తున్నా, ఇది భగవంతుడికి సంబంధించింది. దీంట్లో దయచేసి మీరు వైశాఖి ఉంటారు, కంపల్సరీ దీంట్లో మాత్రం మీరు చేతులు పెట్టకండి, ఇది కరెక్ట్ కాదు. గుడికి పోవడానికి మన వెంకటేశ్వర్ల బజార్ ప్రజలు కూడా ఎవ్వరు కూడా దీనికి సహించారు. నాకు తెలిసి కమిషనర్ గారు కూడా అసలు ఆయన ఎట్లిచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. మొత్తం నేను సమర్పించిన దీనికి సంబంధించినవి అన్నీ, ఇది గవర్నమెంట్ ప్లేస్, దీనికి ఇది రోడ్ వేసుకుంటాను, ఇది కరెక్ట్ కాదు అనేసి సమర్పించినాం. అయినా పని ఈ బోర్డు దయచేసి తీసేయండి. కోర్టు మీరు తీసుకొచ్చుకున్నది, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నది అది కరెక్ట్ కాదు, సమంజసం కాదు, దీన్ని మళ్ళీ వెరిఫై చేయాలి. దీన్ని మాత్రం మేము ఒప్పుకోబోయేది లేదు, ఇది మాత్రం నేను చెప్తున్నా. ఈ ఏరియా లోపల వెంకటేశ్వర బజార్ లోపల గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా పక్కకు ఉన్న ఇండ్లు లేఅవుట్ చేసినప్పుడు ఇది రోడ్డుగానే చూపించడం జరిగింది. ఇతని దగ్గర కూడా ఇప్పుడు బిల్డింగ్ ప్లాన్ ఉన్నది, పర్మిషన్ ఉన్నది, పర్మిషన్ ఇటు సైడ్ కూడా రోడ్ అనే నిర్మాణం పూర్తి పర్మిషన్ లోపల ఉన్నది. అటువంటిది ఈ మధ్యలోనే దీంట్లో మెటల్ రోడ్ వేయడం జరిగింది, గ్రావెల్ రోడ్ వేయడం జరిగింది, సీసీ రోడ్ వేసిండ్లు, పైప్ లైన్ వేసిండ్లు, డ్రైనేజ్ కూడా కట్టిండ్లు. ఇన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు రోడ్డు అయిన తర్వాత ఎవరో గిరిధర్ గుప్తా అనే అతను వ్యక్తి వచ్చి ఇది కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినా ఈ రోడ్డు కాదు, ఇది నా స్థలం అని ఇక్కడ బోర్డు పెట్టుకోవడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఏం చేస్తాను? మరి ఇట్లాంటి రోడ్లు ఎన్ని అన్యాక్రాంతం అవుతాయి. ఇవాళ గత మున్సిపాలిటీకి ముందు 1000 గ్రీన్ ల్యాండ్స్ ఉండే మహబాద్ పట్టణం లోపల, ఇవాళ అసలు ఎన్ని ఉన్నాయో ఏం కదా శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కమిషన్తో మాట్లాడితే లేదండి 100 కూడా లేవు. ఇవాళ ప్రతి ఏరియాలో ఇవాళ ఒక వెంకటేశ్వర బజారే కాదు, ప్రతి ఏరియా కృష్ణా కాలనీ కానీ, బ్యాంక్ కాలనీ కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ వీధి కానీ, లాయర్స్ కాలనీ కానీ, ప్రతి రోడ్లల్లో ప్రతి ఏరియాలో కూడా రోడ్లు నిర్మాణం చేయడం, రోడ్లు చూపిస్తాను. కానీ ఆ రోడ్లల్లో నిర్మాణం చేసినట్లయితే లేకపోతే రోడ్లు వేసినట్లయితే కొంచెం అన్యాయకరంగా కాకుండా ఉంటుంది. కనీసం మేము అల్టిమేటం ఇస్తున్నాం, వారం రోజుల్లో ఈ బోర్డు తీయని పక్షంలో మేమే మున్సిపాలిటీ ధర్నా చేస్తాం. వెంకటేశ్వర బజార్ ప్రజలందరూ కూడా మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తారు, కమిషనర్ని మీ ఆఫీస్ని నిర్బంధం చేస్తామని ఈ కమిషనర్ గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డును అక్రమాను ఖండించిన బీజేపీ పార్టీ కౌన్సిలర్ సభ్యులు. స్థానిక ప్రజలతో కలిసి కబ్జాకు గురవుతున్న రోడ్డును సందర్శించిన లక్ష్మణరావు. ఎస్సీల ఏబీసీల వర్గీకరణలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగ్గ విషయం. ఈ పోరాటంలో వారి జీవితాలను త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాట్సాప్ సమాచారంతో విశాఖపట్నం వెళ్లి రమేష్ ను తీసుకువచ్చిన లక్ష్మీనారాయణ. రమేష్ ను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ. ఎంఆర్పీఎస్ లో రాష్ట్ర డాక్టర్స్ ఫోరం కన్వీనర్ గా పనిచేసినందుకు గర్వంగా ఉంది. దేశాన్ని అభివృద్ధి వైపు నడపాలంటే రాజ్యాంగం రాయడం అంబేద్కర్ ద్వారానే సాధ్యమం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.